నా పేరు సురేష్, వైజాగ్ సురేష్. ఈరోజు మేము లంబసింగి ప్రయాణం చేస్తున్నాం. కార్ల మీద ప్రయాణం ఉన్నది ఈరోజు. సో బ్రహ్మాండం ఉండబడుతుంది. ఈ వీడియో చూడండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి వరకు చూడండి. మంచి జర్నీ. కార్ల మీద వెళ్తున్నాం. మధురవాడ మీడియా మిత్రులందరం కలిసి ఈరోజు జర్నీ చేస్తున్నాం. సో ప్రయాణం ఉన్నది. జాతర నుంచి హైవే ఎక్సాం. హైవేలోని ఇప్పుడు ఆనందపురం వెళ్తున్నాం అనమాట. ఆనందపురం నుంచి మనం లెఫ్ట్ తిరిగి మన డెస్టినీ లంబసింగ్. సో మన కార్కి అయితే ఎయిర్ పెట్టిస్తున్నాము. బంక్లో వచ్చాక ఫ్రంట్ టైర్ కూడా పెట్టిస్తున్నాం. 35 నైట్రోజన్ ఒక్కో టైర్కి. మన మిత్రులు రోడ్డు మీద ఉన్నారు, పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. హాయ్ చెప్పండి అందరూ ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం నర్సీపట్నం రోడ్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు నర్సీపట్నం రోడ్ అయితే నెక్స్ట్ నర్సీపట్నం చేరుకుంటాం. వచ్చాం నర్సీపట్నం రోడ్లోకి. సో తర్వాత మళ్ళీ మనం లంబసింగ్ అయితే ప్రయాణం ఉంటుంది. నర్సీపట్నంలోనే కొంచెం స్టే చేద్దాం. కొంచెం కావాల్సిన సామాన్లు అవి తీసుకోవాలి. నైట్కి కావాల్సిన అక్కడ ఏర్పాట్లు చేసుకోవడానికి, వంటకు కానీ, సో అందరు తినడానికి తినుబండరాలు అవి ఏర్పాటు చేయాలి. దానికోసం అయితే మనం నర్సీపట్నంలోనే అవుతాం. సో తర్వాత నెక్స్ట్ మనం నైట్ లంబసింగ్ చేరుకుంటాం. వారి దేవస్థానం దుర్గా మల్లేశ్వర వారి దేవస్థానం. మొత్తం అంతా షాపింగ్ కాంప్లెక్స్ బాగానే ఉంది, అన్ని డెవలప్ అయ్యింది నర్సీపట్నం. సో ఈ నర్సీపట్నం అయితే మనం కావాల్సిన సామాన్లు అయితే కొనేసాం. ఇక్కడ నుంచి మనం ప్రయాణం లంబసింగ్ వెళ్తున్నాము. ఇప్పుడు కొంచెం ఒక 4-5 కిలోమీటర్లు మనం వెళ్ళగానే మనకి ఘాట్ రోడ్ వస్తుంది. ఘాట్ రోడ్ ప్రయాణం ఉంటుంది. సో మంచి ప్లేసెస్ అయితే మనం ఇప్పుడు చూపించడం అయితే జరుగుతుంది. మీరు కూడా చూస్తూ ఉంటారు. సో మొత్తం మన ప్రయాణం మొదటి నుంచి లంబసింగ్కి మధురవాడ నుంచి 130 కిలోమీటర్లు గూగుల్ అయితే చూపించింది. ఆ ప్రయాణాన్ని మనం ఇప్పుడు కొనసాగిస్తున్నాం. నర్సీపట్నం సో రీచ్ అయిపోయి దాటిపోయాం, వెళ్తున్నాం. 130 కిలోమీటర్లు ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా మీకు ఈరోజు చూపించడం మన వీడియోలో జరుగుతుంది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సార్ మనం ఇప్పుడు ఘాట్ రోడ్లోనైతే ప్రయాణం చేస్తున్నాం. ఏం చెట్లు ఉన్నాయండి. నైట్ ఫెయిల్యూర్ అయిపోయింది, కాస్త వెలుతురు ఉంది, పర్వాలేదు. ఇంకొక 2-3 నిమిషాలు మాత్రమే వెలుతురు అయితే ఉంటుంది. ఘాట్ ఎక్సలెంట్గా ఉన్నది. మంచి చెట్లు అవన్నీ చూస్తున్నారు కదా. అన్ని కేవ్స్, అన్ని టర్నింగ్సే, కర్వ్స్ అన్నమాట. చూస్తున్నారా ఘాట్ రోడ్ ప్రయాణం. వాతావరణం అయితే ఎక్సలెంట్గా ఉంది. ఏసీ ఆపేస్తున్నాము, గ్లాసులు అయితే దించేస్తున్నాము. గ్లాసులు అయితే దించాం. సో లంబసింగ్ అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి మన కాటేజ్కి వెళ్ళాలి. టెంటల్ కాటేజ్ ఈ రైడ్కి వెళ్తున్నాం. రత్న హోటల్స్. అబ్బో మమ్మమ్మ ఏ రోడ్ అంటే క్యాంపింగ్ టెంట్లు. లంబసింగ్ ఆదిత్య టెంట్. హ్యాపీ వీకెండ్ వచ్చేసాము. హ్యాపీ వీకెండ్కి. సో మా వీకెండ్ ఫోర్కాస్ట్ క్యాంపింగ్ డ్రింకింగ్ బాగుంది. లైటింగ్ అది పెట్టారు. సో మా గుడారాలు ఇవన్నీ. ఈరోజు ఇక్కడ స్టే చేస్తాం అన్నమాట. మొత్తం మీద వచ్చేసాం. సో మా క్యాంపెయిన్కి అయితే వచ్చామండి. నైట్ అయింది కదా. రేపు మార్నింగ్ చెరువుల వేలం వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం. ఉదయం కలుద్దాం. ఏంటి సో ఎర్లీ మార్నింగ్ మంచి ఫాగ్ అయితే మస్తుగా ఉన్నది. ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళాలి. చాలా బాగుంది. పైనుంచి వ్యూ బాగుంటుంది. వెళ్ళి చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. ఫుల్ ఎంజాయ్ చేయండి. ఈ వ్యూ పాయింట్కి వెళ్ళేందుకైతే ఈ జీపులు అయితే ఎక్కాము. ఈ జీపుల మీద ఇప్పుడు జర్నీ జరుగుతుంది. మా జీప్ అయితే బయలుదేరి వెళ్తుంది. సో వ్యూ పాయింట్కి బయలుదేరాం.
మా కుర్రోళ్ళు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏమి గోతులు ఎత్తు పొలాలు ఉన్నాయి. ఏముందబ్బా మన ఘాట్ మట్టి రోడ్డు, జీపు ప్రయాణం, ఒళ్ళంతా నుజ్జు అయిపోతుంది. అంతా మట్టి రోడ్డే, ఓన్లీ జీపులు మాత్రమే కొండ మీదకి వెళ్తాయి, ఇంకేమి ఇతర వెహికల్ వెళ్ళవు. ఇక్కడ ఉన్నాయి చాలా హైట్ ఉంది, అంతా మట్టి రోడ్డే, చాలా బురదగా ఉంది, స్కిడ్ అయ్యే అవకాశం వల్ల ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్తే చాలా మంది నడుచుకొని కూడా కొండ మీదకి వెళ్తున్నారు. వ్యూ పాయింట్ చూడండి, అదిరింది. వ్యూ పాయింట్ నుంచి చూసుకొని అప్పుడే చాలామంది కొండ కూడా దిగిపోతున్నారు. ఏమి లోయలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, కిందంతా కాఫీ ప్లాంట్స్ అవి ఉన్నాయి. ఇదంతా మన కొండ మీదకి వెళ్ళిన కాఫీ ప్లాంట్లు గింజలు కనిపిస్తున్నాయి. అయితే మన డెస్టినీకి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. చెరువుల వేళ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి టికెట్ అట్ట తీసుకొని వెళ్ళాలి పైకి. ఆ వ్యూ పాయింట్ చూడడానికి చేస్తున్నాయి, దగ్గరలోనే వచ్చాం. వ్యూ పాయింట్ పైన జనాలు కనిపిస్తున్నారు చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇంకా కనిపిస్తున్నారు కదా, అదే వ్యూ పాయింట్. మనం కాస్త వ్యూ పాయింట్ దగ్గరికి వెళదాము. మా ఫ్రెండ్ పరిగెడుతున్నాడు. గొప్ప ఎంజాయ్ చేస్తున్నారు కుర్రోళ్ళు. జనాలు చాలా మస్తు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కలకల్లాడుతుంది వ్యూ పాయింట్ అయితే. తెల్లవారే ఒకవైపు ఫాగ్, మంచి వ్యూ పాయింట్. లంబసింగి ప్రత్యేకత ఈ వ్యూ పాయింట్. కదలైతే మేఘాల పైన అదే పాల సముద్రం మీద మనుషులు ఉన్నట్టుగా ఈ వ్యూ అయితే ఉన్నది. ఫాగ్ మస్తుగా, ఆ ఫాగ్ని చూసేందుకు జనాలు ఎగబడి వస్తారు. లంబసింగ్ అసలైన వ్యూ పాయింట్కి వచ్చాం. చూస్తున్నారా, ఎక్సలెంట్ వ్యూ పాయింట్. అదిరిపోయి మేఘాల మీద ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ తెల్లవారి 6 గంటల నుంచి 8:30 వరకు ఈ టైప్ ఆఫ్ ఫాగ్ అయితే ఉంటుంది. సో జనాలు అందరూ ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది లంబసింగ్ ప్రత్యేకత. చూస్తున్నారు కదా, జనాలు అయితే మస్తుగా వచ్చి ఉన్నారు. చాలా మంది మొత్తం మంచుతోని కప్పబడి ఉన్నాయి కొండలు అన్నీ. మేమైతే చాలా హైట్లో ఉన్నాము, ఎత్తులోనే. వాతావరణం అయితే బాగుంది, చల్లని. సూర్యోదయం చూద్దాం అనుకుంటున్నాం, కానీ ఇంకా సూర్యుడు రావడానికైతే టైం పడుతుంది. టైం అయితే ప్రజెంట్ 7:30 అయింది. అయినా సరే ఇక్కడ వాతావరణం చూస్తే అదుర్స్ అనమాట, బాగుంది. చూస్తున్నారు కదా, క్షణం ఫాగ్ అలా పెరుగుతుంది. ఇలా తాక్కుంటూ మనుషులు తాక్కుంటూ ఫాగ్ అయితే ప్రయాణిస్తుంది. చూస్తున్నారా, అలా కింద నుంచి ఫాగ్ అలా పైకి వస్తుంది, అలాగ అంతా మూసేస్తుంది. సో ఇందాకలకి ఇప్పటికీ కూడా ఫాగ్ పెరిగింది. చూడండి, ఆ వ్యూ పాయింట్ ముందర చూస్తే అప్పుడు జనాలు అయితే క్లియర్ కనిపించాలి. ఇప్పుడు ఫాగ్లోని జనాలు కూడా మునిగిపోయారు. అంటే పాల సముద్రంలో మనుషులు ఎలాగా స్నానాలు చేస్తారు, ఆ విధంగా అయితే ఉన్నది వాతావరణం. మొత్తం ఫాగ్లో ఉన్నాం. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ లంబసింగ్ పిక్నిక్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మంచి ప్లేసు. మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి, మంచి అనుభూతిని అయితే పొందండి. చాలా
ఫేమస్ అయిన ప్లేస్ లంబసింగ్ ప్రత్యేకత ఈ వ్యూ పాయింట్ మాత్రమే. ఇక్కడ జనవరి ఫిబ్రవరిలోనే ఇక్కడ -డిగ్రీలకి అయితే వాతావరణం ఉంటుంది. మొత్తం మంచు కప్పేసిందంటే ఎవరు కనిపించట్లే, అలా ఉన్నారు జనాలు. తెగ ఫోటోలు తీసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. మంచు అయితే కుమ్మింది, ఏం కనబడట్లే. ఫాగ్ అయితే మస్తుగా ఉన్నది. వాతావరణం అయితే కాశ్మీర్ ఫాగ్లో ఉన్నట్టున్నది. కాశ్మీర్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి అది అయితే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సో అలా పెరుగుతుంది మొత్తం. ఇదంతా కూడా ఫాగ్తో నిండిపోద్ది. 8:30 వరకు సన్ రైజ్ అయితే మరి కాసేపట్లో సన్ రైజ్ అయితే అవుతుంది. దానికోసం అయితే జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు, చాలామంది జనాలు. సన్ రైజ్ అవగానే ఫాగ్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అనమాట. ఈ లంబసింగి ప్రత్యేక. చెప్పమ్మా చెప్పమ్మా నీ చెప్పంత ఖాళీ చెప్పంత. మళ్ళీ మనం తిరుగు ప్రయాణం చేస్తున్నాం. తిరిగి మళ్ళీ మన రూమ్కి అయితే వెళ్ళిపోతాం. సో మన టెంట్ల దగ్గరికి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే బీన్స్ గింజలు అవి అమ్ముతున్నారు. ఎంతమ్మా గిద్దేది? ఆ గిద్దె 50 రూపాయలు. అక్క మా ఫ్రెండ్ కూడా వాళ్ళతో పాటు అమ్మేస్తున్నాడు. వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తున్నట్టే. వీడియో కోసం అయితే ఆయన కూర్చున్నాడు, మన వీడియోలో పడాలని. పెట్టేద్దాం, ఆయన్ని కూడా చూపించేద్దాం మన వీడియోలోనే. రెడీ అయితే వెళ్దాం. ఇది తీయాలి. తిరుగు ప్రయాణంలోనే మనం కొండ దిగుతున్నాం. జీప్లో పెద్ద సౌండ్ పెట్టి పాటలు వేస్తున్నారు. సో మనకి పాటలు ఉండకూడదని సో వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. కుర్రోళ్ళు అంతా మంచి డాన్స్లో చేస్తున్నారు. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడాను. చూడండి క్లైమేట్ ఎలా ఉందో, ఫుల్ ఫాగ్. మంచి డాన్సులు, కుర్రోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చూడండి కొండ దిగుతుంటే మొత్తం ఫాగ్, టోటల్ ఫాగ్తోనే నిండిపోయింది. కార్ చూసారా, ఫాగ్ మధ్యలో దిగుతుంది కొండ. మళ్ళీ మన కార్ల దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి, వెళ్దాం. వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలోని చూస్తున్నారు నవీన్ స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది. ఇప్పుడు ఆ లోపలికి వెళ్దాం. నవీన్ స్ట్రాబెర్రీ ఫామ్ లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా, స్ట్రాబెర్రీ ఫామ్ అన్నమాట. అలాగే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, స్ట్రాబెర్రీ మొక్కలు బాగా డెవలప్ చేశారు. చిన్న చిన్న మొక్కలు, కాయలు ఉన్నాయి. ఎక్కువ ఫారిన్ కంట్రీస్లోనైతే మనకు కనిపిస్తాయి, మన ఇండియాలో అరుదుగా కనిపిస్తాయి. అలాంటిది ఇక్కడ ఈ క్లైమేటు అనుకూలంగా ఈ స్ట్రాబెర్రీ పండుతున్నాయి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న మొక్కలు, స్ట్రాబెర్రీ మొక్కలు, స్ట్రాబెర్రీ ఫ్రూట్ బాగున్నది కదా అండి. మొత్తం ఫామ్ పళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. స్ట్రాబెర్రీ మొక్కలు అనమాట. స్ట్రాబెర్రీ పళ్ళు ఇది పక్కన వచ్చి కాయ ఇలా ఉంది, గ్రీన్గానా. కాయ అయితే గ్రీన్గా ఉంది. ఈ పండు ఇది ఇంకా బాగా ముగ్గింది అనమాట. సో మనం అయితే తెంపకూడదు, వాళ్ళ రైతులను అడిగి తెంపవచ్చు. ఇవన్నీ బాగా కాయలే కాసి. మొక్క అయితే ఇంత ఉంది, చూస్తున్నారు కదా, చాలా చిన్న మొక్క, చిన్న చిన్న ఫ్రూట్స్. అంతా టోటల్ అంతా ఫామ్ అనమాట. వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఇది ప్రత్యేకత లంబసింగ్. సో ఎవరైనా వచ్చినప్పుడు లంబసింగ్ ఈ ఫామ్ కూడా విజిట్ చేయండి. ఇక్కడ కూడా అమ్ముతున్నారు, అక్కడ ప్యాకెట్లు. చూద్దాం, ఈ ఫామ్ తాలూకు అమ్మాయిని అడుగుదాం, ఏమైనా అమ్ముతారేమో. అమ్ముతారు యాక్చువల్గానా, ప్రజెంట్ ఇక్కడ లేవు, కుయ్యాలనుకుంటాను. కోసి మనకి ఇస్తారేమో. ఒకసారి ఫామ్ అలా రౌండప్ చేయి. టోటల్ ఫామ్ అంతే. బాక్స్ అడుగుదాం, ఎంతకి ఇస్తారు తీసుకుందాం. ఎందుకు మళ్ళీ బయట. సో ఈ అమ్మాయిని అయితే అడుగుతున్నాం, కోసి అయితే ఇస్తారట. బాక్స్ ఇక్కడ ఉంది, బాక్స్ చూసారు కదా, ఈ బాక్స్ 100 రూపీస్ అని చెప్తున్నారు. చూద్దాం, ఏం తగ్గిస్తారా ఏమైనా? అంతే 100 తగ్గరట. సరే అయితే తీసుకుందాం బాక్స్ మనం.
కోసినప్పుడు కూడా మనం కూడా దగ్గర ఉన్నాం. స్ట్రాబెర్రీ కట్ చేయడానికి అయితే వెళ్తున్నాం, పళ్ళు సేకరిస్తున్నాం. అమ్మాయి కట్ చేస్తున్నాం. ఓకే, బాగుంది. సో బాగున్నాయి పళ్ళు ఫ్రెష్గా. మనం ఇప్పుడైతే స్ట్రాబెర్రీలు అయితే కుయిస్తున్నాం. ఇలా వచ్చి మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే మనం కట్ చేయించుకొని తీసుకెళ్ళచ్చు. బాక్స్ అయితే 100 రూపాయలు, మా అయితే పావు కేజీ 300 గ్రాములు వస్తాయి అంతే. పళ్ళు అయితే సేకరించాం, ఇంకా మనం తీసుకోవడమే. మనం తెంపి టేస్ట్ చూద్దాం. మన కోసం ప్యాక్ చేస్తున్నారా? ప్యాకెట్ అయితే తీసుకున్నాం, వెళ్దాం. ఇప్పుడు మనం మన రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మన రిసార్ట్స్ దగ్గరికి. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉన్నాయండి లైన్గా. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అదంతా ఫామే. ఫ్రెష్ ఫుడ్. హ్యాపీ వీకెండ్ రిసార్ట్స్, అదే టెంట్ హౌస్లో మనం అయితే స్టే చేసాము. లంబసింగి. సో అది లంబసింగి ఎంట్రన్స్లోనే జస్ట్ ఒక 1000 మీటర్లోనే మనకి ఇలా రైట్ సైడ్ ఈ హ్యాపీ వీకెండ్ అయితే వస్తుంది. వాళ్ళ దగ్గర అయితే మనం స్టే చేస్తున్నాము. సో రీజనబుల్గా ఉన్నది మన టెంట్. అవిని పెద్ద టెంట్లు ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. 1, 2, 3 మెంబర్స్, అలాగే 6, 8 మెంబర్స్ అలాగే కూడా చూస్తున్నారు కదా. ఇవన్నీ స్మాల్ 1, 2, 3 మెంబర్స్కి. అలాగే లాంగ్లోని పెద్ద టెంట్లు ఉన్నాయి కదా, అవి 5, 6, 10 మెంబర్స్ కూడా ఆ టెంట్లు అయితే ఉపయోగపడతాయి. ఇక మంచి రాత్రి అయితే మీకు ఈ వీడియో అయితే చూపించాను, ఈ ప్లేస్ అది వీడియోలోని. సో ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తున్నాను లంబసింగి. సో ఇదండి ఇక్కడ మన స్టేయింగ్ క్యాంపెయిన్. సో ఇక మనం ఇక్కడ ఒకసారి లోకల్ చరిత్ర అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది, దాని గురించి మరి మాట్లాడదాం. సో లంబసింగి ప్రత్యేకతలు అయితే ఇప్పుడు మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో వ్యూవర్స్ అందరికీ తెలియాలనేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. లంబసింగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇది ఇక్కడ ఒక అందమైన గిరిజన ప్రాంతం అన్నమాట. ప్రత్యేక వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు ప్రసిద్ధి చెందిన లంబసింగి ప్రత్యేకతలు అండి. ఇక్కడ చల్లటి వాతావరణము, డిసెంబర్, జనవరి నెలల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు 0 సెల్సియస్కి అయితే పడిపోతాయి. అందుకే దీన్ని ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని కూడా చెప్తారనమాట. ఇక్కడ చుట్టువైపులు మంచి మంచి కొండలు, చెరువులు, చుట్టూ అడవి, ఒక్కొక్కసారి మంచు తుఫాను లాంటి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కూడా మనకి అయితే కనిపిస్తాయి. పర్యాటకులు చెరువుల వేలం అనే ప్రదేశం నుంచి మేఘాలు తాగుతున్నట్లు కనిపించడం వల్ల పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తుంది. అక్కడ ఇందాక ఉదయం వెళ్ళాం కదండి, ఆ ప్రాంతం అనమాట. చెరువుల వేలం అని చూపించాను మీకు తెల్లవారి, అది బాగానే ఉంటుంది. సో ఇక్కడ గిరిజన సంస్కృతి చాలా దగ్గరగా మనం చూడవచ్చు అనమాట, బాగుంటుంది. ట్రెక్కింగ్, అదే వ్యూ పాయింట్ కాటికి వెళ్ళేటప్పుడు ట్రెక్కింగ్ చేస్తారు. మనం ఇలా స్టే చేసేది క్యాంపింగ్ లాంటివి ఉంటాయి. ఇక్కడ వాతావరణం అయితే చల్లగా, విశ్రాంతి తీసుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. ప్రకృతి ప్రేమికులకి కూడా చాలా నచ్చుతుంది. చుట్టువైపులు ఉన్నటువంటి ప్రాంతాలని మన ఫోటోగ్రఫీ తీసే వాళ్ళకి అనువుగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు తీయచ్చు, మంచి హ్యాపీని కల్పిస్తుంది. ఇక్కడ ఎక్కువ చలికాలం వస్తే చాలా మంచిది అనమాట. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు జనవరి, ఫిబ్రవరిలో విపరీతం చలి ఉంటుంది కాబట్టి వెచ్చని దుస్తులు, దుప్పట్లు, బూట్లు, సాక్స్లు, ఇలాగ హ్యాండ్ గ్లౌజులు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే -డిగ్రీలకి అయితే పడిపోతుంది వాతావరణం అందువల్ల. సో ఎవరైనా డైరెక్ట్ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకైతే మటుకు
మనకి సిటీ నుంచి వైజాగ్ నుంచి బస్సులు ఉంటాయి. అటు రాజమండ్రి కాకినాడ నుంచి కూడా ఇక్కడికి బస్సు సౌకర్యాలు అవి ఉన్నాయి. అలాగే మన వెహికల్స్ ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు కారులోని బైక్లో కూడా రావచ్చు అనమాట. సో కొంత మన ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. మొత్తం విశాఖపట్నం నుంచి 130 కిలోమీటర్లు అయితే మనం జర్నీ చేసాము. సో ఈరోజు మధ్యాహ్నం మా మిత్రులందరూ కలిపి తిరిగి మళ్ళీ వైజాగ్ ప్రయాణం అయిపోతాం మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత. ఇది మేము స్టే చేసే ఇది. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. తిరుగు ప్రయాణంలో కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు చూపిస్తాను. చూసి ఆనందించండి. నా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు.